మొన్నటిదాకా మనం మాట్లాడుకుంది హమాస్, హౌతీస్, హిజ్బుల్లాస్. ఇవాళ కొత్త ఫ్యాక్టర్స్ తెర మీదకి వచ్చాయి. ఈ కుర్దిష్ని భోజనానికి పిలిచి వైట్ హౌస్కి వాళ్ళతో డైలాగ్లో వాళ్ళకి అందరికీ జేబులో తలో ₹1000 పెట్టి పంపించాడు. సో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ న్యూసెన్స్ ఇన్ ఇరాన్. ఎందుకంటే 4 కంట్రీస్లో ఉన్నారు వాళ్ళు. ఇరాన్, సిరియా, టర్కీ, ఇరాక్ ఇట్లా ఉన్నారు. అంటే స్కాటర్ అయి ఉన్నారు. మొత్తంగా కలిసి వాళ్ళ డిమాండ్ కుర్దిస్తాన్. ఆ కుర్దిస్తాన్ కోసం అని చెప్పేసి నేను సపోర్ట్ చేస్తాను, మీకు రోజు భత్యం ఇస్తాను, కూలీ ఇస్తాను, మీరు వెళ్ళి ఇరాన్లో విధ్వంసం సృష్టించారు. అలాగే వీళ్ళే ప్రతిష్ఠించిన సిరియన్ ప్రెసిడెంట్ జొలానీ, అతను వీళ్ళ ప్రాక్సీయే, అతనికి కూడా చెప్పారు నువ్వు వెళ్ళి చేస్తావంటే ముందర అతను ఏదో నేను ఇష్టం లేదు, నేను ఇస్లామిక్ నేషన్ మీద వెళ్ళానంటే సరే షేక్ హసీనా కథ ఒకసారి చెప్పి చూపించారు. ఆవిడలాగా అయిపోతావా, లేదు మీరు చెప్పింది మొదటి. సో ఇప్పుడు 2 టెర్రరిస్ట్ గ్రూప్స్ వచ్చాయి ఇప్పుడు మళ్ళీ ఇరాన్లోకి వస్తున్నాయి. లేకపోతే వీళ్ళు ఆన్ గ్రౌండ్ దిగుతారు, ఎందుకంటే అమెరికన్ ఫోర్సెస్కి ఆన్ గ్రౌండ్ బ్యాటిల్ చేయడం తెలియదు. అలా చేయాలని చేసిన ప్రతి చోట వాళ్ళు ఫెయిల్ అవుతూ వచ్చారు. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ చూసాం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోతూ వాళ్ళ వస్తువులు, సరంజామా అన్నీ కూడా వదిలేసి వచ్చారు. అక్కడి నుంచి నేర్చుకున్న గుణపాఠంతో ఇప్పుడు వీళ్ళిద్దరే పెడుతున్నారు. బట్ వీళ్ళు ఐఆర్జీసీ ఆ ప్రాఫెషనల్స్ని ఈ గ్రూప్స్ తట్టుకోగలవా? వాడు అత్యంత క్రూరమైన లీడర్ వచ్చాడు, ఐఆర్జీసీ చీఫ్, ఫార్మర్ హోమ్ మినిస్టర్, ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్. తట్టుకోగలరా వీళ్ళు? సో ఇప్పుడు ఇవన్నీ ఏదైనా కానివ్వండి, చరిత్రను మనం చదివితే చరిత్రలో జరగనిది మనం కొత్తగా జరిగేది ఏం లేదు. మీరు ఎప్పుడైతే రష్యా ఆఫ్ఘనిస్తాన్లో ఇన్ఫ్లుయెన్స్ సాధించిందో అప్పుడు ఐఎస్ఐ పరంగా, జిహాదీ పరంగా, రైట్, పాకిస్తాన్ నుంచి కానివ్వండి, అలాగా వీళ్ళు టెర్రరిస్ట్ నెట్వర్క్స్ని క్రియేట్ చేసి దింపారు. ఆఫ్ఘనీస్ని కూడా వాళ్ళు వెపనైజ్ చేశారు. అండ్ ఆఫ్ఘాన్స్కి వాళ్ళు కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ వెపన్స్ ఇచ్చారు, పేట్రియట్ మిసైల్స్ లాగా, ATGMs అలా కొన్ని ఇచ్చారు టు డిఫీట్ రష్యన్స్. అండ్ దే జనరలీ వేర్ సక్సెస్ఫుల్ in anti-Russian operations within Afghanistan. Now, ఇప్పుడు ఇరాన్ కూడా ఒక స్టేటెడ్ ఆబ్జెక్టివ్తో ట్రంప్ దిగలేదు. ఫస్ట్ ఏమన్నాడు, వీళ్ళ లీడర్షిప్ వెళ్ళిపోతే ఓకే అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు, లేదు నేను డిసైడ్ చేస్తాను, డెమోక్రసీ రావాలి. ఇలా మూవింగ్ గోల్ పోస్ట్ అంటాం మనం ఇంగ్లీష్లో, రైట్. సో ఆపరేషన్స్కి అంతు ఏది ఎప్పుడు రావాలి అనే డెఫినేషనే ఆయన ఇవ్వట్లేదు. ఎందుకు? అంబిగ్యూస్గా పెడుతున్నాడు. అంబిగ్యూస్గా పెట్టినంత వరకు ఆయన గుంజుకులో లాక్కుపోవచ్చు దాన్ని ఎలా అంటే అలాగా. ఇప్పుడు మన పర్స్పెక్టివ్లో మనం అర్థం చేసుకుంది, వాళ్ళ ఆయిల్ రిసోర్సెస్ మీద వీడి కంట్రోల్ వచ్చే వరకు యుద్ధం ఫినిష్ కాదు. అంటే ఓన్లీ 2 థింగ్స్. ఒకటేమో పపెట్ గవర్నమెంట్ను ఒకటి ఏర్పరచాలి. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి, విదిన్ ఇరాన్ వర్గపోరన్నా క్రియేట్ చేయాలి, అంతర్యుద్ధం విదిన్ ద లీడర్షిప్. లేకపోతే ఏవైతే ఈ న్యాచురల్ ఫాల్ట్ లైన్స్ ఉన్నాయో, కుర్డ్స్ ఇక్కడ, బలూచీస్ ఈస్ట్లో, వెస్ట్లో కుర్డ్స్, వీళ్ళని కొంచెం బలపరిస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు పాకిస్తాన్లో ఎలా అయితే చిచ్చు మొదలైందో, బలూచీస్ వర్సెస్ ఆఫ్ఘన్స్ వర్సెస్ పష్తూన్స్, అండ్ కొంచెం లాంగ్ డ్రాన్ అయినా కానీ ద సెంట్రల్ పవర్ స్టార్ట్స్ గెటింగ్ వీకెండ్, అది మొదలైంది. సో అది మొదలు పెట్టడం అదొక స్ట్రాటజీ అమెరికాకి. కానీ మళ్ళా నిన్న రాత్రి మాకు కుర్డ్స్ అవసరం లేదు అని కూడా మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్. కావాలి తప్పుదో పట్టించడానికి, రైట్. అది మీరు మళ్ళా అంతర్వర్గ పోరు మీరు చూడాలంటే మొన్న వాళ్ళ ప్రెసిడెంట్, ఇరాన్ ప్రెసిడెంట్ పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఉన్న GCC కంట్రీస్ పైన తప్పిపోయి అటాక్ చేయడం జరిగింది, మీ 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 సివిలియన్ ఇన్స్టాలేషన్స్ మీద అది తప్పు జరిగిపోయింది అన్నట్టు ఏదో ఆయన ఇచ్చారు. ఇమ్మీడియట్గా IRGC ఆయన ఇరాన్ ప్రెసిడెంట్ని విమర్శిస్తూ మళ్ళీ ఇస్తే మళ్ళీ ఆయన సోషల్ మీడియాకి వచ్చి మళ్ళీ ఇంకేదో అన్నాడు, కొంచెం చేంజ్ చేశాడు స్టేట్మెంట్. సో
అంతర్వర్గ పోరు కన్జర్వేటివ్స్ కి రైటిస్ట్ ఎలిమెంట్స్ కి స్టార్ట్ అయిపోయింది అని ఇరాన్ లో మనం చూడడం మొదలు పెట్టాం. ఇప్పుడు దట్ ఈస్ వాట్ అమెరికా వాంట్స్. ఇప్పుడు ఆ ఫాల్ట్ లైన్స్ పట్టుకుంటే వాటిని లెవరేజ్ చేసి ఎక్స్ప్లాయిట్ రిఫైన్ చేసుకుంటూ వెళ్తుంది. ట్రై చేస్తారు, రైట్. ఇక మూడోది, ఇరాన్ హ్యాస్ బీన్ ట్రైంగ్ టు పుట్ అప్ దిస్ న్యూ స్టోరీ ఆఫ్ సున్నీ వర్సెస్ షియా ఆల్సో. సౌదీ అరేబియా ఇవాళ సున్నీ ముస్లిం ఇస్లాంకి లీడర్, మక్కా మదీనాను పెట్టుకొని, రైట్, అలా ఉంచి వహాబీ ఇస్లాం చేసుకుంటూ, ఇప్పుడు ఇండియాలో దేవబంద్ ఉంది. దేవబంద్ ఈజ్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ద సేమ్ స్కూల్ ఆఫ్ థాట్. అండ్ ఒక స్టోరీ ఏమొస్తుందంటే, ఇది ఇండియన్ ముస్లిమ్స్కి తెలిసాల్సిన అవసరం చాలా ఉంది. సున్నీ ఇస్లాం షియా ఇస్లాంని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, రైట్. అందుకోసమే సున్నీ దేశాలు ఏవైతే ఉన్నాయో మీరు చూస్తే ఇవి ఏవి కూడా నార్మల్గా పాశ్చాత్య దేశాలు ఏవైనా అటాక్ చేస్తే ముస్లిం కంట్రీస్ అన్నీ ఒకటవ్వాలి, కానీ అది మీరు చూడట్లేదు. ఇప్పుడు ఇరాన్ అనే ఒక గొప్ప దేశం, ఇస్లామిక్ నేషన్ని వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉంటే నిర్దాక్షిణ్యంగా, ఒక యూదు నేషన్, ఒక క్రిస్టియన్ నేషన్, పక్కనే ఉన్న ముస్లిం దేశాలు ఏ మాత్రం కూడా దాన్ని ఖండించడం లేదు, ఇరాన్తో నిలబడట్లేదు. ఎందుకు అంటే ఒక నెరేటివ్ ఏదొస్తుందంటే, సున్నీ ఇస్లాం ఏదైతే ఉందో, వహాబీ ఇస్లాం ఏదైతే ఉందో, అది షియా ఇస్లాంని సర్వనాశనం చేయాలి. ఎందుకంటే ఇరాన్ అనే దేశం కేవలం ఒక ఇస్లాం నేషన్ కాదు, ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ షియా ఇస్లాం. ఆయతుల్లా ఖొమేనీ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇప్పుడు ఖమేనీ ఎవరైతే ఉన్నారో, సుప్రీం లీడర్ అంటారో, ఆయన కేవలం ఆ దేశానికి లీడర్ కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా కమ్యూనిటీకి లీడర్ ఆయన. సో వాళ్ళని సర్వనాశనం చేయాలని ఇంకో నెరేటివ్. సో ఇజ్రాయెల్కి ఒక ఆబ్జెక్టివ్, అమెరికాకి ఒక ఆబ్జెక్టివ్, సౌదీ అరేబియాకి ఒక ఆబ్జెక్టివ్, దీంట్లో సున్నీస్కి ఒక ఆబ్జెక్టివ్. అందుకోసమే, కానీ ఇవన్నీ కలిసి ఎక్కడో ఇరాన్ని దెబ్బతీస్తున్నాయి. సో ఇంకో పర్స్పెక్టివ్ ఏంటంటే, మీరు ఆలోచిస్తుంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని అందరూ చెప్పుకుంటున్నారు, వింటున్నారు. 20% ఆయిల్ అండ్ గ్యాస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్లో రావాలి. ఇవాళ షిప్పింగ్ ఆగిపోయింది. భారతదేశానికి ఫర్ ఎగ్జాంపుల్ 80% గ్యాస్ ఖతర్ నుంచి వస్తుంది. ఖతర్ నుంచి ఇప్పుడు మనకు గ్యాస్ రాకపోతే నాకు తెలిసి మనకు 50-60 రోజుల్లో మనం చాలా పెద్ద సంక్షోభానికి గురవుతాం, రైట్. గ్యాస్ పరంగా మీరు క్రూడ్, డీజిల్ అండ్ పెట్రోల్ పరంగా రష్యా నుంచి తీసుకుంటే సరే, ఈ ఆ సముద్రాన్ని అయితే దాటుతాము, కానీ గ్యాస్ పరంగా దాటం. ఆ సంక్షోభం చాలా పెద్దది ఇంకా, ఎందుకంటే అది ప్రతి ఇల్లును కొడుతుంది కాబట్టి, ప్రతి ఇంట్లో, వంటింట్లో డొమెస్టిక్ గ్యాస్ కావాలి కాబట్టి. చైనా కూడా అంతే, 40 to 45% గ్యాస్ ఈ రీజియన్ నుంచే వస్తుంది చైనాకి. యూరోప్లోనైతే ఎల్ఎన్జీ లేకపోతే వాళ్ళ ఫ్యాక్టరీలు కూడా నడవు. సో వాళ్ళ వింటర్ కూడా కష్టమే, వింటర్ అయితే ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళు ఈ కొత్త గ్లోబల్ పొల్యూషన్ నార్మ్స్ని పట్టుకొని వచ్చి కోల్ బేస్డ్ ప్లాంట్స్ అన్ని క్లోజ్ చేసుకున్నారు. అది చేసుకోవడంలో వాళ్ళకి ప్రత్యామ్నాయం లేదు. So bank upon gas. It depends on gas. Now come back to this Gulf of the Straits of Hormuz. ఇక్కడ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక 350 million barrels స్టోరేజ్ కెపాసిటీ ఉంది వాళ్ళకి. అది ఎన్ని రోజుల స్టోరేజ్ కెపాసిటీ అంటే 30 రోజుల స్టోరేజ్ కెపాసిటీ అంతే. అంటే మీకు ఇప్పుడు ఈ షిప్స్ ఇప్పుడు కదలట్లేదు కదా, 30 రోజులు ఈ షిప్స్ కదలలేదు అనుకోండి, అప్పుడు ఆయిల్ వెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి ఈ స్టోరేజ్ నిండిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది, నాకు స్టోరేజ్ లేనప్పుడు నేను ఏం చేస్తాను, నా ఆయిల్ వెల్స్ క్లోజ్ చేస్తాను, ప్రొడక్షన్ క్లోజ్ చేస్తాను. సో ఈ ఆపరేషన్కి, ఈ యుద్ధానికి అన్నిటికంటే కీలకమైన అంశం
ఈజ్ ది స్టోరేజ్. 30 రోజులు దాటితే మాత్రం ఆల్ ది ఆయిల్ ప్రొడక్షన్ ఇన్ ద గల్ఫ్ విల్ సీజ్. అంటే ఒక రకంగా ఇరాన్తో పాటు మిగిలిన ఈ జీసీసీ నేషన్స్ని వాళ్ళు ఎక్కిన కొమ్మను వాళ్ళే నరుక్కుంటున్నారు. రైట్. అండ్ ఇప్పుడు సౌదీ కూడా మెల్లిగా యుద్ధంలోకి దిగడం మొదలుపెట్టింది. దే హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ దేర్ ఓన్ మిసైల్స్. లేటెస్ట్గా ఆస్ట్రేలియా హ్యాస్ గివెన్ అ స్టేట్మెంట్ సేయింగ్ దట్ మేము కూడా మమ్మల్ని అడిగారు హెల్ప్ వస్తాము అని. ఏం హెల్ప్ అయ్యా అంటే మేము సోల్జర్స్ని దింపము, వీ వోంట్ పుట్ బుట్స్ ఆన్ గ్రౌండ్, బట్ వీ విల్ హెల్ప్ విత్ అవర్ యాంటీ మిసైల్ సిస్టమ్స్. అంటే సమ్వేర్ ఇజ్రాయిల్ and the existing Saudi nations, GCC Gulf nations, అమెరికా వాళ్ళ దగ్గర యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఏడీ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతూ వస్తుంది. దాని అల్టిమేట్లీ మీ దగ్గర 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, ఇది కూడా నంబరే. రైట్. సో జీసీసీ కంట్రోల్స్కి సపోర్ట్ వచ్చి వాళ్ళ ఏడీ సిస్టమ్స్తో ఇరాన్ నుంచి వచ్చే మిసైల్స్ని కానివ్వండి, డ్రోన్స్ని కానివ్వండి, మేము కూడా ఎదుర్కొంటాము. అదర్ వే అరౌండ్ హెల్పింగ్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్, అంతే కదండి. ఎస్. కానీ వాట్ యు నీడ్ టు రీడ్ ఇన్ టు దిస్ ఈజ్ ఆస్ట్రేలియా అంత దూరం నుంచి ఎందుకు రావాలి? నా దగ్గర ఉన్న ఏడీ సిస్టమ్స్ తగ్గిపోతేనే కదా నాకు ఆస్ట్రేలియా నుంచి రావాలి. రైట్. నాకంటే ఇక్కడ హ్యావ్ ఎ సస్పిషన్ సార్. నేను వెన్ ఐ హ్యావ్ గాన్ త్రూ సమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మీడియా, ఈ వాటి డిజిటల్ పేపర్లు చూస్తుంటే ఇది ఒక నెరేటివ్ బిల్డింగ్ నడుస్తుంది. వాంటెడ్గానే పర్పస్ఫుల్లీ యుఎస్ హ్యాస్ బీన్ అడ్వకేటింగ్ ది కాజ్ ఆఫ్ వాళ్ళ దగ్గర మావి తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఒక తప్పుడు కథనాన్ని, తప్పుడు నెరేటివ్ని జనాల్లోకి పంపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ ద రిజర్వ్స్. సో అయ్యో ఇది చాలా సింపుల్ సార్. ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న 4-5 మనుషులు మనం లంచ్కి వెళ్ళామనుకోండి, ఓకేనా, నేను అందరికంటే తెలివైన వాడిని, నా జేబులో ₹1,00,000 ఉన్నాయి, కానీ నా దగ్గర ₹1,00,000 ఎందుకున్నాయి? మీలాంటి వాళ్ళు జేబులోంచి నేను డబ్బులు ఖర్చు పెట్టిస్తాను కాబట్టి. రైట్. సో నేనేమంటానంటే నా జేబులో 1,00,000 ఉన్నా కానీ అరే పర్సు మర్చిపోయాను, నువ్వు బిల్ కట్టేయి అంటాను. సో ఓ రోజు మీతో, ఓ రోజు ఆయనతో నేను ఖర్చు పెట్టిస్తాను. ఇప్పుడు మీరందరూ అయిపోయాయి, మీరందరికీ మళ్ళీ డబ్బు నేనే అప్పిస్తాను. డబ్బు ఇచ్చి మళ్ళీ నేనే పెద్ద మనిషిని అనిపించుకుంటాను. రైట్. సో ఇప్పుడు అంటే మీరు అప్పిస్తారు వాళ్ళకి, అది అప్పిస్తాను కదా. సో ఇప్పుడు నేను బ్రిటన్ అక్కడ నుంచి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తెస్తానని అంటోంది. సౌదీ ఇక్కడ నుంచి తమ షిప్లను ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా వచ్చి ఖర్చు పెడతానంటోంది. వాళ్ళందరూ ఖర్చు పెడితే లాభం ఎవరికి? అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీకి. ఎందుకంటే నీకు ఖర్చు పెట్టినంత నేను మళ్ళీ తెచ్చి నీకు అమ్ముతా. రైట్. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఫనీ. అంటే మీరు ప్రతి చర్యకి దాని కింద ఏం జరుగుతోంది అని ఆలోచిస్తే ఎవ్రీథింగ్ హ్యాస్ అ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్. ఓన్లీ ట్రేడ్, కామర్స్, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్, ప్రాఫిటేరింగ్, మ్యాసివ్ ప్రాఫిటేరింగ్. రైట్. అండ్ నాకు తెలిసి ఇప్పుడు అమెరికాలో ఆల్రెడీ కుక్కలు పొంచి కూర్చొని ఉంటాయి. అంటే ఇరాన్ని ఓడగొడితే ఇరాన్లో ఎంత ధ్వంసం జరిగిందో దానికి మళ్ళీ మేము పునర్నిర్మాణం చేస్తామని మళ్ళీ ఒకటి పెడతారు. మళ్ళీ దట్ ఈస్ ద కోర్ బిజినెస్ ఆఫ్ ట్రంప్కి కోర్ బిజినెస్ అదే. సో ట్రంప్కి పోయేదేం లేదు ఇక్కడ. రైట్. సో చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం. ఆయనకు పోయేదేం లేదు కానీ సార్, నేను ఇందాక అనుకున్నప్పుడు దోస్ హూ లవ్ ది హెరిటేజ్, హిస్టరీ, కల్చర్ ఆఫ్ వేరియస్ డిసిప్లిన్స్ ఉన్న ప్రాంతాలు, దేశాల్లో వాళ్ళకి మాత్రం ఒక ఈ పాత నాగరికతకి చెందిన చిహ్నాలు, వాటిని మళ్ళీ మనం అలా కట్టలేంగా. మీరు అమెరికా యొక్క హిస్టరీ పరిగణలోకి తీసుకోవాలి. హిస్టరీ లేని దేశం హిస్టరీ అంటే అమెరికాలో నేటివ్ ట్రైబ్స్ ఎవరైతే ఉండిన వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు లేరు కదా. సో అమెరికా ఇవాళ ఎంత ఫ్రీడమ్, డెమోక్రసీ అని మాట్లాడినా కానీ నిర్దాక్షిణ్యంగా మొత్తం అమెరికా భూభాగంలో ఒక నాగరికతని సమూలంగా నాశనం చేసి డిక్లీన్ చేశారు. రైట్.
సమూలంగా నాశనం చేసి యూరోప్ నుంచి వలసలు వచ్చిన తెల్ల జాతుల మనుషులు అమెరికానే ఆక్యుపై చేసుకున్నారు. సో వీళ్ళకి నైతిక విలువలు అనేవి లేవు. నైతిక విలువలు అనేవి లేవు. అవతలోడు అంటే అవతలోడి నాగరికత అవంటే వాడికి ఎన్నడూ కూడా లేదు. మీరు బ్రిటిషర్స్ని చూడండి, ఇండియాలో అలాగే చేశారు. మీరు అమెరికా వలస వెళ్ళిన తెల్ల జాతీయులు ఎవరైతే ఉన్నారో, ఆల్ యూరోపియన్స్ హ్యావ్ బీన్ లైక్ దాట్ ఓన్లీ. ఫ్రమ్ న్యూయార్క్ టిల్ శాన్ ఫ్రాన్సిస్కో ఇట్ హెస్ బీన్ దాట్. సౌత్ అమెరికాలో కూడా నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ ది సౌత్ అమెరికా ఇంక్లూడింగ్ మెక్సికో హ్యాస్ బీన్ దాట్, రైట్? సో మీకు నాకు మన నాగరికత ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్న నరేటివ్ చూస్తే మీరు 5,000 నుంచి ఉంటే గొప్ప, మేము 1,000 నుంచి వచ్చాము, మేము కూడా గొప్ప అనే వాళ్ళు కూడా చాలామంది వినిపిస్తారు మనకి. ఠీకే, బట్ ది సర్ప్రైజింగ్ పార్ట్ ఈస్, మీరు తుర్కీ వెళ్తే ఇస్లామిక్ దేశం అయినా కానీ తుర్కీ వాజ్ రూల్డ్ బై గ్రీక్స్ అండ్ రోమన్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసెస్ ఈవెన్ టుడే ఆర్ రోమన్ రూయిన్స్. తుర్కీకి వెళ్తే సేమ్ హ్యాపెన్స్ విత్ ఇరాన్. ఇరాన్లో కూడా పర్సపోలిస్, మీరు పర్సపోలిస్ అని ఏదైతే వింటారో, పర్సపోలిస్ రైట్, వాజ్ అ రోమన్ సిటీ. ఇవాళ వెళ్తే మీకు రోమన్ రూయిన్స్ కూడా కనిపిస్తాయి, మీకు పార్సీ అంటే మన జొరాస్ట్రియన్ రూయిన్స్ కూడా కనిపిస్తాయి, మీకు ఫైర్ టెంపుల్స్ కనిపిస్తాయి. సో వాళ్ళు ఇస్లాంగా కన్వర్ట్ అయినా కానీ వాళ్ళ నాగరికతకి సంబంధించిన చిహ్నాలను వాళ్ళు డిస్ట్రాయ్ చేయలేదు. ఇండియా ఈజ్ ఓన్లీ కంట్రీ వేర్ ముస్లిమ్స్ కేమ్ అండ్ డిస్ట్రాయిడ్ టెంపుల్స్. కన్వర్ట్ అయిన ముస్లిమ్స్ కూడా వహాబీ ఇస్లాంనే చూసుకున్నారు తప్ప ఇండియా యొక్క నాగరికతను చూసుకోలేదు. ఇట్స్ ఓన్లీ ఇన్ ఇండియా. మీరు ఇంకే దేశానికి వెళ్ళినా కానీ మనుషులు కన్వర్ట్ అయ్యారు, కల్చర్ని వదిలిపెట్టలేదు. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ దట్ వే. బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, తెల్ల జాతీయుడికి వేరే వాడి నాగరికత అంటే రెస్పెక్ట్ లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఉన్న నాగరికతని, ఆ దేశంలో ఉన్న నాగరికతని ఎలా నరకాలి, ఎలా సమూలంగా తీసేయాలి అనే రీసెర్చ్ విభాగం కూడా వాళ్ళకు ఉంది. దట్ ఈస్ వాట్ మకౌలే చేసింది ఇండియాలో, అదే కదా. మన గురుకుల విద్యా విధానం తీసేసి మిషనరీ స్కూల్స్ని తెచ్చి, రైట్, ఇంగ్లీష్ని పైకి తెచ్చి, నన్ను చూడండి, నేను తెలుగులో అనర్గళంగా మాట్లాడలేను, నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. ఎంత సిగ్గుచేటు, కమాన్, రైట్? బట్ దట్స్ ద ట్రూత్. అది మనం గుర్తించలేకపోతున్నాం ఇవాళ. సో అది మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఈ టెర్రర్ గ్రూప్స్ దగ్గరకు వచ్చేప్పటికి సార్, అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకు ఇంతకుముందు మనం పార్టిసిపేట్ చేసిన డిబేట్స్లో పరస్పరమైన విరుద్ధమైన అభిప్రాయాలు, అంటే మీ ఐ రెస్పెక్ట్ యువర్ అబ్జర్వేషన్స్, మీ ఒపీనియన్ మీది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, హెజ్బుల్లాస్ని, హమాస్ని, హౌతీస్ని, ఈ మూడు సంస్థల్ని వాటికి జన్మిచ్చి, వాటికి లాగుచొక్క తొడిగి, వాటికి తిండి పెట్టి, డబ్బులు ఇచ్చి పెంచి పోషించింది ఇరాన్. అవునా కదా? కరెక్ట్. సో ఇవి ప్రపంచానికి ఎంత వినాశకరంగా మారాయి. ఇజ్రాయెల్కి సంబంధించి మీ పర్సెప్షన్ ఒకటి, నా పర్సెప్షన్ ఒకటి. ఇవాళ యుద్ధం చేయకపోతే రేపు ఇజ్రాయెల్ ఉండదు. బట్ మీ పర్సెప్షన్ ఏంటి? మిడిల్ ఈస్ట్ని ఆక్రమించడానికి ఇజ్రాయెల్ ప్రతిరోజు ప్రయత్నం చేస్తుంది. నేను అనేది ఏంటంటే, ఒక చిన్న సంస్కృతి చాలా పెద్దది, గొప్ప సంస్కృతి, రిచ్ హెరిటేజ్ ఉంది, వాళ్ళకి కల్చర్ ఉంది. ఆ దేశం ఒక 100 మంది నోబెల్ ఆర్టిస్ట్ని ఆ దేశం నుంచి పుట్టారు. ఆ యూద జాతిని అంతం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? వాళ్ళ మానాన్ని వాళ్ళు ఏదో వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఇవాళ మనం చూసిన సైన్స్ అండ్ టెక్నాలజీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ అన్పార్లల్. ఆ జాతిని ఎందుకు బతనీయకూడదని అనుకుంటున్నారు? నేను చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను సార్, ఏమనుకోకండి ఇలా అంటున్నాను. లేదు, నేను ముందరే చెప్పా, రెస్పెక్ట్ యువర్ అబ్జర్వేషన్స్ అని. అంటే రెండు వైపులా ఉంది. భారతదేశంలో ఒక బ్రాహ్మణుని తీసుకోండి, కష్టపడతాడు, సరేనా, తెలివి ఉంటుంది, మెరిట్లో నిల్చుంటాడు, ఉద్యోగం తీసుకుంటాడు, పెరుగుతాడు లైఫ్లో. కానీ ఒక చిన్న సమాజం అత్యధికంగా జాబ్స్ కొట్టేస్తే,
అత్యధికంగా పెరిగిపోతే అదే ప్రాంతంలో అదే దేశాల్లో ఉన్న వేరే హౌ షుడ్ ఐ పుట్ ఇట్, సామాజిక వర్గాలు ఓకే విల్ స్టేట్ బ్లేమింగ్ ద బ్రాహ్మిన్స్, రైట్? ఇప్పుడు ఇదే పారాడైమ్ని, అంటే ఇది కరెక్ట్ అనుకుందాం, ఇది కరెక్ట్ అని నేను అనట్లేదు, కరెక్ట్ అనుకుందాం, ఎందుకంటే మీకు బ్రాహ్మణ వ్యతిరేకత కనిపిస్తుంది వాళ్ళ దేశంలో. బ్రాహ్మణుడు మంచోడా వేరేడా ఇస్ అ డిఫరెంట్ క్వశ్చన్. దట్ ఎంటైర్ ఈక్వేషన్ కాస్టిజం ఇస్ డిఫరెంట్ క్వశ్చన్. సేమ్ థింగ్ మీరు యూదులకు తీసుకోండి. కష్టపడతాడు, సరేనా, తెలివి ఉంది, ట్రేడింగ్ నెట్వర్క్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా కానీ వాడిని ఎక్కడ నిల్చోబెట్టండి మీరు, వాడు మట్టిలోంచి తామర పుట్టినట్టు పెరుగుతాడు. ఓకే, ద మూమెంట్ హీ డస్ ఇట్, ఎవ్రీబడి అరౌండ్ ఇన్ దట్ రీజన్ స్టార్ట్ హేటింగ్ దెమ్. ఇవాళది కాదు కదా, 3-4 ఏళ్ల చరిత్ర ఇది. ఫస్ట్ వీళ్ళు దేవర్ ఇన్ ఇరాన్, ద జ్యూస్ వెర్ ఇన్ ఇరాన్. సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as 12 tribes ఆఫ్ జ్యూస్, 12 ట్రైబ్స్ అంటారు. ఇరాన్ నుంచి వాళ్ళు ఓడిపోయినా గెలిచినా కానీ వాళ్ళని నాశనం చేయకుండా వాళ్ళు అప్పుడు 4,000 ఏళ్ల క్రితం దే కేమ్ టు పలెస్టీన్లో కొన్ని రోజులు ఉన్నారు. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని ఎల్లగొట్టారు, వాళ్ళు ఈజిప్ట్ వెళ్ళారు. ఈజిప్ట్లో అగైన్ దేవర్ వర్కింగ్ క్లాస్ స్లేవ్స్ ఓన్లీ, కానీ మళ్ళా విత్ తెలివితోని కానివ్వండి ఏదైనా కానివ్వండి ది అగైన్ స్టార్ట్ గెయినింగ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తే ఈజిప్ట్లోంచి ఫారోస్ వాళ్ళని ఎల్లగొట్టారు. అప్పుడు మోజెస్ వాజ్ దేర్ ప్రాఫిట్, వాజ్ అ లీడర్. 40 ఏళ్ళు డెజర్ట్లో అట్లా తిరుక్కుంటూ మళ్ళీ వాళ్ళు ప్రామిస్డ్ ల్యాండ్ అని మళ్ళీ ఇజ్రాయెల్కి వచ్చి చేరారు. దాని తర్వాత మళ్ళీ ఓవర్ ద ఇయర్స్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వెళ్ళారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ జర్మనీ తీసుకోండి, జర్మన్ సైడ్ అది మన ట్రేడ్ అంతా వీళ్ళే తీసేసుకున్నారు, మన వ్యాపారాలన్నీ వీళ్ళే తీసుకున్నారు, డబ్బులన్నీ వీళ్ళే చేసుకుంటున్నారు. ఒక ఊత పదం దొరికింది హిట్లర్కి అప్పుడు, అండ్ అది దొరికినప్పుడు పోలాండ్లో కానివ్వండి, జర్మనీలో కానివ్వండి, వెనిస్లో కానివ్వండి, ఎక్కడనున్నా కానీ రష్యాలో జ్యూస్ ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కటే అగ్రిమెంట్కి వచ్చారు, మనదంటూ ఒక ల్యాండ్ లేదు, రైట్? ఇప్పుడు ఇస్లాం ఉంది, సౌదీ అరేబియా అంటే ఒక ముస్లిం అంటాడు సౌదీ అరేబియాకి నా దేశం, పాకిస్తాన్ నా దేశం, ఇలా నా ఒక రిలీజియన్కి నా అనే దేశం ఉండాలి. హిందూస్కి ఇండియా ఉంది, జ్యూస్కి లేదు. అలా వాళ్ళు తమకు తాముగా ఒక ప్రాంతం కావాలి అన్న ఉద్దేశంకి వచ్చారు. అది మంచిది, అక్కడి వరకు మంచిది. కానీ దాన్ని ఎలా సాధించారు అండ్ ఎలా అక్కడున్న ప్రజలని వాళ్ళు దగ్గరికి తీసుకోకుండా దూరం చేశారు, రైట్? దాట్ ఈస్ వేర్ ద కాన్ఫ్లిక్ట్ ఈస్. మీరు 2000 ఏళ్ల చరిత్ర, ఇప్పుడు నేను లెట్ మీ పుట్ అ క్వశ్చన్ టు యూ ఉల్టా. ఇవాళ హైదరాబాద్లో ముస్లిమ్స్ ఉన్నారు, 30% ఉన్నారు. కానీ వీళ్ళు అబౌట్ 600 years ముందు నుంచి వచ్చారు, అంతకుముందు ఎవరు లేరు ఇక్కడ ముస్లిమ్స్. ఇప్పుడు నేను బలపడ్డాను హిందువుగా, నేను మరి మీరు ముందు నుంచి ఇక్కడ లేరు అని వీళ్ళని వెనక తగ్గించాలా, ఎక్కడ పంపించాలా? తుర్కీ నుంచి వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు, మంగోలియా నుంచి వచ్చారు, అరబియా నుంచి వచ్చారు, పర్షియా నుంచి వచ్చారు, వీళ్ళందరినీ పంపించేదా వాపస్? ఇఫ్ ఐ స్టార్ట్ సేయింగ్ కి నో దిస్ ఈజ్ మై ల్యాండ్, ఈజ్ ఇట్ ఫేర్? ఇస్ ఇట్ క్వశ్చన్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ నాట్. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ చేసేది కూడా అదే. దీంట్లో మేము 3,000 ఏళ్ళ ముందు మేమే ఉన్నాము, ఇప్పుడు ఇది మళ్ళా మాదే అని చెప్పి ఆ 3,000 ఏళ్ళుగా ఎవరైతే అక్కడ ఇళ్ళని చేసుకున్నారో వాళ్ళందరినీ మీరు ఒక చిన్న కార్నర్లోకి పుష్ చేసి రైట్ ఉంచారనుకోండి. ఐ డోంట్ నో హౌ ఫేర్ దట్ ఈస్. దే కూడా, నేను ఈ క్వశ్చన్ మీకు ముందు కూడా వేశాను. మీకు యూదులు అంటే ఇంత ప్రేమ ఉంటే నీకు అమెరికా అనే సామ్రాజ్యం ఇంత పెద్దగా ఉంది, దాంట్లో స్టేట్ ఇచ్చేది ఉండే నువ్వు, రైట్?
అంటే నువ్వు డెజర్టే ఇచ్చేది ఉండే, ఒక లాస్ ఏంజలీసే ఇచ్చేది ఉండే, రైట్? ఒక కాలిఫోర్నియానే ఇచ్చేది ఉండే, మెక్సికోనే ఇచ్చేది ఉండే, ఎందుకు ఇవ్వలేదు? తీసుకొచ్చి వీళ్ళని ఓన్లీ మిడిల్ ఈస్ట్లో ఎందుకు పెట్టారు? అది కూడా కాన్ఫ్లిక్ట్ జోన్, అది కూడా ఎక్కడైతే ఒకరికొకరు పడదో. దట్ ఈస్ మై క్వశ్చన్. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఒకటి రైట్ ఒకటి రాంగ్ అని కాదు, బట్ పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు అది మీ పర్స్పెక్టివ్, ఇది నా పర్స్పెక్టివ్. సో దట్ ఈస్ మై క్వశ్చన్, రైట్? దిస్ ద ఫస్ట్ థింగ్. నౌ మీరు హమాస్ గురించి కానివ్వండి, హూతీస్ గురించి కానివ్వండి, రైట్, ఇరాన్ గురించి కానివ్వండి, మీరు ప్రశ్న చేశారు. క్వశ్చన్ ఏంటంటే, నేను ఇరాన్ నాగరికతని, ఇరాన్ కల్చర్ని నేను ఐ రెస్పెక్ట్ అండి. నేను మాట్లాడుతుంది దయచేసి దాన్ని వేరు చేసి చూడండి, ఈ టెర్రరిస్ట్ గ్రూపుల నుంచి ఇరాన్ని వేరు చేసి చూడండి. సో నౌ లెట్ us కమ్ టు ద టెర్రరిస్ట్ గ్రూప్స్ ఓన్లీ. ఇజ్రాయెల్ ఏమో విపరీతమైన ధనము, విపరీతమైన టెక్నాలజీ యూజ్ చేసి తమ పవర్ ప్రొజెక్షన్ చేసుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు అమెరికా వియట్నాంతో పోరాడినప్పుడు వియట్నాం అమెరికా లాగా హెలికాప్టర్లు, ఎయిర్ ఫోర్స్ బేస్లు, నాపామ్ బాంబులు వేసి గెలవలేదు కదా. సో ఒక ఏసిమెట్రీ ఉంటుంది. ఆ ఏసిమెట్రీలో కింది వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే వీక్గా ఫోర్సెస్ ఉన్నారో, దే విల్ ఫైట్ ఓన్లీ యాజ్ టెర్రరిస్ట్స్, రైట్? అంటే వాళ్ళ దగ్గర, సో ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? నేను రెసిస్ట్ చేస్తున్నాను అని ప్రపంచానికి తెలవాలి, కానీ నా దగ్గర కొట్లాడే క్షమత లేదు, అంత టెక్నాలజీ లేదు, అంత వెపన్స్ లేదు. సో నేనేం చేస్తాను? బాంబు దాడి చేస్తాను, ఆత్మాహుతి దాడి చేస్తాను, ఏదో ఒకటి అట్లాంటివి చేస్తాను. దట్ ఈస్ అంటే సి హియర్ నేను ఎథిక్స్ మాట్లాడట్లేదు, ఐఎమ్ టాకింగ్ ప్యూర్లీ యాజ్ ఎ స్ట్రాటజిస్ట్. శివాజీ ఏం చేశాడు? ఔరంగజేబ్తో గెరిల్లా వార్ఫేరే చేశాడు, రైట్? సో ఔరంగజేబ్ శివాజీని టెర్రరిస్ట్ అని అనొచ్చు కదా. ఆ పుణ్యం కూడా మనం కట్టుకున్నాం కదా, భగత్ సింగ్ని, అల్లూరి సీతారామరాజుని, వీళ్ళందరినీ కూడా ఆ నింద కూడా వాళ్ళ మీద వేసాం కదా, ఆ సౌకర్యం కూడా మనం చూసాం కదా. సో నేను అదే అంటాను, ఇప్పుడు బ్రిటిష్ వాడికి భగత్ సింగ్ ఇస్ అ టెర్రరిస్ట్, అల్లూరి సీతారామరాజు గారు కూడా ఇస్ అ టెర్రరిస్ట్. దరిద్రం ఏంటంటే మన నాయకులు కూడా వాళ్ళ మీద ముద్ర, అది అన్యాయం, అది అన్యాయం. పేరు చెప్పడం అనవసరం కూడా, అదే అన్యాయం. అంటే అది తెలుసా తెలియకో వాళ్ళు ఎందుకు చేస్తారు, తెలిసే చేసి. యా, సో దట్ యు అండ్ ఐ నో ఆ స్టోరీ. సో నేను సో దెర్ ఈస్ కాన్సెప్ట్ అండి, ఎట్లా అంటే ఐఎమ్ నీదర్ దిస్ సైడ్ నాట్ దట్ సైడ్, ఐఎమ్ జస్ట్ అన్ అబ్జర్వర్. నేను సైడ్స్ తీసుకుంటే ప్రెజుడిస్ వస్తుంది నేచురల్ ఒకటి చెప్పడానికి, కానీ నేను తీసుకోవచ్చు, ఎందుకంటే మీరు ఆ రెండు ప్రాంతాలకి చెందని వాళ్ళు కాబట్టి. అంతే, చెందని వాళ్ళే కాకుండా బయస్ ఉండకూడదు. ఎందుకంటే బయస్ ఉంటే నేను విశ్లేషణ చేయలేను, నేను అనలైజ్ చేయలేను, నేను చెప్పలేను, అంటే ఎక్కడ ఒక చోట ఆగిపోతాం బయస్. కరెక్ట్. సో దేర్ ఫోర్ ఐ కెనాట్ కాల్ సంబడి టెర్రరిస్ట్, ఐ కెనాట్ కాల్ సంబడి రైట్ యాజ్ రైట్. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఆల్ ఐ కెన్ టెల్. సో ఇరాన్ అంటే నేను చూడని ఒక దేశం, బట్ ఆ దేశం ఆ నాగరికత మీద నాకు ఎందుకు ప్రేమ, ఎందుకంటే అక్కడ ఉన్న ఎఫ్సహాన్ రెప్లికా ఇవాళ మనం కూర్చున్న హైదరాబాద్, నాకు సహజంగా నా ప్రేమ ఉంటుంది. నేను ఆ దేశం విజిట్ చేయాలి. ఇక్కడ నాకేం ప్రెజుడిస్ లేదు వాళ్ళ గొప్పతనాన్ని మెచ్చుకుంటానికి. వాడి జాతి కాదు, వాడి సంస్కృతి కాదు, వాడి నాగరికత కాదు, వాడు అవలంబించే మతం కూడా కాదు నాది, కానీ ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దట్ కల్చర్. మీరు ఎలా చూడాలంటే, అంటే కొన్నిటిని బేరీజ్ చేస్తే మీకు అవునా అనిపిస్తుంది. ఇండియా సివిలైజేషన్ని చూస్తే మనం రివరైన్ సివిలైజేషన్ కదా. సో మోస్ట్ ఆఫ్ ది వెల్త్ 10వ శతాబ్దం వరకు క్రియేట్ అయిన వెల్త్ కోస్టల్ ప్లేసెస్లో అయింది, లేకపోతే గ్యాంజెటిక్ ప్లెయిన్లో, ఇండస్ వ్యాలీలో అయింది, తీర ప్రాంతాల్లోనే అయింది కదా. తీర ప్రాంతాల్లో మళ్ళీ ప్లెయిన్స్ ఏవైతే నదీ తీరాలు. సో మీరు సౌత్ ఇండియా అంటే తమిళ్ సివిలైజేషన్ తీసుకుంటే రాజరాజ చోళ, రైట్, వీళ్ళందరూ పల్లవాసు, వీళ్ళందరూ. ఇటు తీసుకుంటే కేరళైట్స్. మళ్ళీ మీరు మ్యాంగ్లూర్ వైపు వస్తే దేస్ అనదర్ అక్కడ. అలా బెంగాల్ తీసుకుంటే బెంగాల్, యూపీ, గ్యాంజెటిక్ ప్లెయిన్, ఇండస్ వినో. కానీ మధ్యస్థ ప్రాంతం ఏదైతే ఉందో డెక్కన్, డూ యూ రియలైజ్ దట్ డెక్కన్ వాజ్ నెవర్ డెవలప్డ్?
డెక్కన్